దేవునికే మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మన ప్రభువును ఆరాధించాలంటే, మన ప్రభువుని గణపరచాలి, మన ప్రభువుని స్తుతించాలంటే దేవుని మాటల్లో కొన్ని మాటలు, ఎందుకంటే ఆయన పూజారుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఆరాధనకు హరుడు, ఆయన పూజారుడు. నమ్మదగిన దేవునికి మనం ఆరాధించాలంటే ఒక వాక్య భాగం మనం చదువుకొని మరికొన్ని వచనాలను కూడా చూసుకొని దేవుని ఆరాధనకి మనం ముందుకు వెళ్ళాలని వాక్యం చదువుకుందాం. కీర్తనకారుడు రాస్తున్న ఒక వచనాన్ని చదువుకుందాము. కీర్తనకారకుడు 45వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాము. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనం. సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము. మరొకసారి చదువుతా. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. అతనికి నమస్కరించుము. అతనికంటే ఒక్కడే, అతనికే నమస్కారం చేయాలి. ఏం కోరుతుండట ఆయన రాజు? ఏం కోరుతున్నాడమ్మా? ఎవరి సౌందర్యాన్ని కోరుతున్నాడు? ఎవరి సౌందర్యం కోరేది? మనల్నే. మన సౌందర్యానికి, మన సంఘం అనే సౌందర్యాన్ని కోరుతున్నాడు. మన సౌందర్యాన్ని కోరేవాడు ఎవరు? మన ప్రభు. ఏమంటుడు? నీ ప్రభు, అతడు నీ సౌందర్యంను కోరినవాడు. నీ సౌందర్యం, నా సౌందర్యం, అందరి సౌందర్యాన్ని కోరినవాడు మన ప్రభు. సౌందర్యాన్ని కోరే దేవుడు. మనమైతే మనం కోరుతాం, కానీ మన ప్రభు అట మన సౌందర్యాన్ని కోరుతుండట. ఏం కోరుతున్నామా? ఆత్మీయమైన సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఎందుకు ఆయన కోరుతున్నాడు అంటే, నీలో, నీ పరిశుద్ధతలో ఏమి ఆయన ఆరాధిస్తావనేదే ఆయన కోరుతున్నాడు. నువ్వు పరిశుద్ధత ఉన్నవా, లేకపోతే ఆత్మీయంగా ఉన్నవా, లేకపోతే వాక్యాన్ని చదివేవారికి ఉన్నవా, బలపడ్డవా, వాక్యంతో నిమరవేయబడుతున్నావా, వాక్యాన్ని దినదినము నీ హృదయాన్ని కడుక్కుంటున్నావా, నీ పరిశుద్ధతనే ఆయన కోరుతున్నవాడు. అందుకనే సౌందర్యంను కోరుతున్నాడు అంటాడు. ఎవరి సౌందర్యం? నీ సౌందర్యం, నా సౌందర్యం, మనం అందరి సౌందర్యాన్ని కోరినవాడు. అందుకనే ఆయన ఆరాధించాలంటే మన అంతరంగంలో ఏదైతే ఉన్నదో, మన అంతరంగంలో ఏదైతే ఆయన్ను ఆరాధిస్తామో ఆ సౌందర్యాన్ని మన ప్రభువు కోరుకున్నాడు. కానీ మనం కోరుతాం, ఆ కోరిక కాదు. మనం ఏం కోరిక కోరుతాం? చక్కటి బంగ్లా కావాలి, చక్కటి నా బిడ్డకు ఒక సంబంధం కావాలి, అయితే చక్కగా నా కుమారునికి ఒక కోరిక కావాలి. ఆ కోరికలు కాదు ఈడ కోరేది ప్రభు. మన కోరికలు అలాగుంటాయి, ప్రభు కోరిక అలాగుంటాయి. ప్రభు కోరికలు అలాగుంటాయి. మన కోరికలో ఒక లిస్టే రాయొచ్చు, ఒక పుస్తకమే రాయొచ్చు మన కోరికలు. ఆ కోరికలు కాదు ప్రభు కోరేది. నన్ను ఈ బ్రదర్ ఎలా ఆరాధిస్తాడు, ఈ చెల్లె ఎలా ఆరాధిస్తుంది, ఆ సిస్టర్ ఎలా ఆరాధిస్తుంది, ఆ పిల్ల ఎలా ఆరాధిస్తుంది అని నీ సౌందర్యాన్ని కోరే నా ప్రభువు అలా ఆరాధిస్తాడు. ఒక పేతురు పత్రికలో ఒక మాట అంటాడు, చూడండి ఏమంటాడో. పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి పేతురు కొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారం మీకు ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అయినను గుణమును అక్షయాలంకారములు గల మీ హృదయము అంతరంగ స్వభావము
మీకు అలంకారంగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఎవరికి విలువగలది? దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఏ అలంకారం అంట ఇది? సాధువైనట్టు మృదువైనట్టు అయినను గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము. ఎక్కడ? అంతరంగం స్వభావము మీకు అలంకారంగా ఉండవలనని అది దేవుని దృష్టికి. అంతరంగం అంటే లోపల లోపల మన అంతరంగ స్వభావము ఆయనకి ఇష్టమైనది. దావీదు ఒకసారి ఒక మాట్లాడతాడుగా, అయ్యా నన్ను ఈ సోపుతో అడుగు, ఈ సోపుతో నన్ను కడుగుము ఇమ్మమ్మ కంటే. ఎక్కడ అన్నాడు? లోపల అన్నాడా బయట అన్నాడా? ఏమన్నాడు? లోపల. లోపల శుద్ధి కావాలి, అంతరంగంలో శుద్ధి కావాలి. అందుకనే అది కోరుతున్నాడు ప్రభు. హిమము కంటే నన్ను తెల్లగా చేయ్యా అంటాడు. ఇప్పుడు మన ఏరియాలో ఏంది, మన ఇత్తడి సమానం ఉంటాయి చూస్తుండే, ఎట్టుంటాయి? నల్లగా అవుతాయి మన వాతావరణానికి. అవి దాన్ని నువ్వు శుద్ధి చేయాలంటే ఏం కాదు, ఇసుకేసి రుద్దాలి, అప్పుడు తెల్లగా అవుతుంది. మళ్ళీ కొన్ని రోజులకి ఏమవుతుంది? మళ్ళీ చింతపండుతో ఇసుక వేస్తే తవ్వుతే తెల్లగా అవుతాయి. తర్వాత మళ్ళీ ఏమవుతాయి? నల్లగా అవుతాయి. అది కాదు, ఈయన ఏమంటాడు, దావీదు ఏమంటాడు, అయ్యా నన్ను ఈ సోపుతోటి కడుగు. లోపట అలంకారాన్ని ఆయన ఏమంటుండంటే నన్ను కడుగు అంటుండు. అలా కడినాక అప్పుడు ఆరాధిస్తే అప్పుడు అంటాడు. ఏమంటాడమ్మా? మనం చదువుకునే వాక్యం ఏంది? నీ ప్రభు అతడు నీ సౌందర్యంని కోరుతాడు. అంతే. ఎందుకంటే సౌందర్యం మాట అంతరంగ పరిశుద్ధత, అంతరంగంలో పరిశుద్ధత, హృదయం సౌందర్యం అని చెప్పవచ్చు. అయితే సంతృప్తికరమైన జీవితం అన్నమాట. సౌందర్యం అంటే సంతృప్తి కలిగిన జీవితం. అటువంటి కోరిక మన ప్రభు కోరుతున్నాడు. అటువంటి కోరిక మన ప్రభు కోరుతున్నాడు. అట్లా ఆరాధించాలి, నన్ను అలా ఆరాధించాలి. అట్టయితే ఆ కోరిక కోరుతున్నాడు. ఎవరిని కోరుతున్నాడు? సంఘాన్ని కోరుతున్నాడు, నిన్ను నన్ను కోరుతున్నాడు, తల్లిదండ్రులను కోరుతున్నాడు, పిల్లల్ని కోరుతున్నాడు. నాకు ఎలా మీరు ఆరాధిస్తారు? పైన ఆరాధిస్తారా? పెదములతో నన్ను ఆరాధిస్తారా? హృదయ అంతరంగం నుంచి ఆరాధిస్తున్నారా నన్ను అని ఒకరు ఆరాధించారు. ఎట్లా ఆరాధించారు? పై పెదములతో ఆరాధించారట. ఏమంటాడు? వాళ్ళ హృదయము ఏమన్నాడు ప్రభు? నాకు దూరంగా ఉన్నది. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వాళ్ళ పెదవులు మాత్రమే ఆరాధిస్తారు, కానీ వాళ్ళ హృదయం ఏంటది? నాకు దూరంగా ఉన్నది అని అంటాడు. చూసిరా అమ్మ? మరి మనం ఎలా ఆరాధించాలి? మత్తయి సువార్తలో కూడా ఒక 5వ అధ్యాయం వచ్చిన ఉంటుంది చూడండి. మన చూస్తారా? 5వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త పడము తర్వాత ఇడే చాలమ్మా. ఇక్కడ ఏమంటుండంటే ఇతను సమాధానం లేకుండా దేవునికి ఏం చేస్తుండు? అర్పణ అర్పిస్తున్నాడు, అంటే ప్రార్థిస్తున్నాడు లేకపోతే ఆరాధిస్తున్నాడు. ఆ అర్పణ నువ్వేం చేయాలంటే నీ సహోదరునితో నువ్వేం చేయాలి? సమాధాన పడాలి. సమాధాన పడినాక నువ్వు నాకేం చేయాలి? ఆరాధించాలి. నీ అర్పణ నేను అంగీకరించాలంటే నువ్వు సహోదరునితో సమాధాన పడాలి. సమాధాన పడినాక నాకు ఆ అర్పణ నేనేం చేస్తాను? అంగీకరిస్తాడు. చూసిరా? అందుకనే అంతరంగంలో ఏమున్నది? లోపం ఉన్నది. ఈ అంతరంగం లోపలుంటే నువ్వు ఆరాధించిన ఆరాధన నేను అంగీకరించను. దాన్ని నువ్వేం చేయాలి? ఆ సమాధానంతో ఆయనతో సమాధాన పడినాక నువ్వు నన్ను ఆరాధించు. చూసిరా? మనం కూడా ఆరాధించాలంటే మన ఇంటి పక్కలతోటి ఒకవేళ నువ్వు సమాధానం లేకపోతే నువ్వేం చేయాలి? సమాధానం పడి నీ అర్పణని నువ్వు ఆరాధించే వారిగా ఉండాలి.
చూసిరా, నువ్వు ఆరాధనకు అప్పుడు యోగ్యుడివి. ఎందుకంటే మన ప్రభువారు నమ్మదగిన వాడు, పూజారుడు కదా. మన ప్రభువారు పూజారుడు, ఆయన ఆరాధించేవారిగా మనం ఉన్నాం కదా. అదే సమరయ స్త్రీ చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. మన ప్రభువు సౌందర్యం కోరినవాడు కదా. అయితే ఆయన కోరినవాడు ఒక 5 వ్యక్తులను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 23 వచనం. ఆదరింపరు. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తాను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. చూసిరా, ఆయన కోరిక ఒకటే. ఏం కోరిక అంటే, మన సౌందర్యంలో కోరిన వాడు ఏంటిదట? ఆయన ప్రభు కోరేది ఏంది? మన సౌందర్యంలో ఏందట? సత్యంతో అమ్మా, ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించాలి. అది కోరుతున్నాడు. మనలో ఉన్న సౌందర్యాన్ని కోరేది ఏంటంటే ఆత్మతో సత్యంతో. మనలో ఏముండాలి? అంతరంగంలో ఆత్మ సత్యం ఉండాలి. సత్యంతో ఆయన్ని ఆరాధించాలి. ఆ కోరిక మన ప్రభు కోరుతున్నాడు. అదే సౌందర్యం అంటే, అదే సౌందర్యం అంటే అదే. మనము మన లోపల ఏది కూడా కాలుష్యము కానీ ఏది ఉండకూడదు. ఈసోపుతో కడుగు అన్నాడు దావీదు. అందుకనే కడుక్కోవాలి. మన దినదినము వాక్యంతో మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆరాధించాలంటే శుద్ధితో ఉండాలి. ఆయన ఆరాధించాలంటే మనం మంచిగా అంటే వాక్యంతో ఉతక స్నానం చేసి మనం ఆయన్ని ఆరాధించే వారిగా ఉండాలి. చూసిరా, ఆయనే ఆరాధనకు అర్హుడు. ఆయన తప్ప ఇంకా వేరొక అర్హుడు లేదు. అర్హుడు. అయితే మనం ఆయన్ని ఆరాధించాలి. ఇంకో చూడండి, ఎట్లా 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 ఆరాధించాలంటాడు? అట్టివారే కావాలని. ఏమంటాడు? అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆయన కోరిక అదే. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అమ్మా, మరి మనం ఎట్లా ఆరాధిస్తున్నాం దేవునికి? నీ సౌందర్యం ఆయనకి ఎలాగ అనిపిస్తుంది? అందుకనే ఇందాక మన పేతురు చదువుకున్నాం కదా, బంగారైన నగలను జడలతోనూ. మరి నీ ఆరాధన అలా ఉందా? నీ సౌందర్యం అలా కనబడుతుందా? పైకి కనబడుతుందా? లేకపోతే హృదయ అంతరంగంలో ఉందా నీ సౌందర్యము? ఎందుకంటే మనం దేవుని ముందు మనం సరి చేసుకునే వారిగా ఎంతైనా ఉన్నది. దేవుని యందు మనం ఎంతైనా సరి చేసుకోవాల్సిన ఉన్నది. నేను అందరం సరి చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆరాధించాలంటే అర్హులు ఎవరంటే మనం. అందుకనే పిలుస్తున్నాడు. ఆయన కోరిక ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. రెండో మాట చూసుకుందాం. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయం 3వ వచనం. ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే
అని అతను పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అని అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని. చాలు. ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ? ఎందుకు మాట్లాడుతున్నాడా? కారణం ఏంటి చెప్పండి. మోషే కాళ్ళకి ఏమున్నాయి? చెప్పులు ఉన్నాయి. చెప్పులతోటి దేవుని సన్నిధికి పోవాలనుకుంటున్నాడు. అందుకనే గద్దాయిస్తుడు, మోషే మోషే ఏమంటాడు? అతను పిలిచి, అందుకు అతడు చిత్తము ప్రభా అంటే, అందుకైనా దగ్గరికి రావద్దు, ఎందుకంటే నీలో ఉన్న అపవిత్ర అంటే నీలో ఉన్న చెప్పులకు పాదాలకు ఏమైనా చెప్పులు ఉన్నాయి. ఈ పరిశుద్ధ స్థలంలో నువ్వు నిలబడాలంటే అవి ఏం చేయాలి? ఇప్పేసాయి. ఆ ఇప్పి నా సన్నిధికి వచ్చి అప్పుడు నువ్వు ఆరాధించు. అప్పుడు నువ్వు ఆరాధించాలంటూ ఉట్టినే కాదు. నా సన్నిధిలో నీలేముండాలి? పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధ హృదయం ఉండాలి. ఆ హృదయంతో నువ్వు ఆరాధిస్తే నేను ఆరాధన నీ మాటలు వింటా. అందుకనే నీ సౌందర్యం వినాలంటే ఏంది? నువ్వు పరిశుద్ధంగా లేవు మోషే. అందుకని నీ కాళ్ళకి ఇప్పేసాయి, నీ కాళ్ళకు ఉన్న చెప్పులు ఇప్పేసాయి. మనం కూడా దేవుని ఆరాధించాలంటే మన లోపల ఏదో ఒకటి పెట్టుకొని వస్తే ఆరాధనకు అర్హుడు కాదు. మన పరిశుద్ధత లేనట్టు. ఇలాగ చూసినాక మత్తయి సువార్తలో నువ్వు ఫస్ట్ సమాధానం పడి అప్పుడు నువ్వు నీ సహోదరుతో నువ్వు సమాధాన పడి నీ బలి అర్పణ నాకు అర్పించాను అన్నాడే, అప్పుడు నీ మాటలు నేను వింటా. అందుకనే నువ్వు సమాధాన పడి వచ్చినాకనే నీ బలి అర్పణ నాకు ఆరాధించు. చూసిరా? అందుకనే మోషే నువ్వు వెళ్ళు, దూరంగా ఉండు, నీ చెప్పులు ఇప్పి నీ పరిశుద్ధంగా నువ్వు నిలబడాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి మోషే. అమ్మ, ఆయన ఆరాధించాలంటే మనం కూడా పరిశుద్ధంగా ఆరాధించాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. మన హృదయంలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. కపటమైన మాటలు, ఇంకా కోపమైన మాటలు, ఇంకా వేరే వేరే మాటలు ఇంక నేను వాటికి చెప్పను. అవన్నీ ఏముండొద్దు, తీసివేయాలి మన హృదయం నుంచి. అందుకనే మన హృదయంలో పరిశుద్ధత ఉంటే, మన హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కానీ నువ్వు ఆయన ఏం చేసేది? దుఃఖపరిచేవాడిగా ఉండొద్దు. ఎందుకంటే నీలో ఒక మాట ఏదైనా పొరపాటు వస్తే ఆయన ఏం చేసినట్టు నువ్వు దుఃఖపరిచిన వారు అవుతావు. కానీ మన ప్రభువుని దుఃఖపరచొద్దండి. మన ప్రభుని ఆత్మని ఆర్పకూడదు. మోషే నువ్వేం చేయాలంటే నీ చెప్పులు ఇప్పు, నీ చెప్పులు ఇప్పు అంటే చెప్పులు ఇప్పు అంటే నీ పవిత్రమైన హృదయాన్ని దాన్ని తీసేసి అప్పుడు నా సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధించు. ఎలా ఆరాధించాలి? పరిశుద్ధ హృదయంతో నువ్వు కలిగి ఆరాధించాలి మోషే అని చెప్తున్నాడు. పరిశుద్ధ హృదయంతో నువ్వు అన్న ఆరాధిస్తే అప్పుడు ఆ కోరిక నేను కోరుతాను. అందుకని నీ సౌందర్యాన్ని కోరుతా అంటాడు. చూసారా? ఇద్దరిని చూసుకున్నావు. ఇంకొక మూడో వ్యక్తి ఉన్నాడు చూడండి. మూడో వ్యక్తి ఎవరంటే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం. 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇజ్రాయేలు భయపడకుపడి ఆయన మార్గమన్నింటిలో నడుచుతూ ఆయన్ను ప్రేమించి సేవించి. చాలు. ఇక్కడ ఏమంటుండంటే ఇజ్రాయేల్ని ప్రజల్ని ఏమంటున్నారు? నీ దేవుడైన యెహోవాకు నువ్వు ఏం చేయాలంటే భయపడాలి. ఆరాధనలో మూడో మాట ఏంటంటే భయపడకుండా నువ్వు ఆరాధించలేవు. భయంతో కలిగి
ఆరాధించాలి. దేవుణ్ణి నువ్వు భయపడి అంటే భయపడాలి దేవునికి. ఏమంటాడు? ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గం అన్నింటిలో నడుచుచూ ఆయన్ని ప్రేమించి నీ దేవుడైన యెహోవాకు నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మను సేవించాలంటే భయపడి ఆరాధించాలి. దేవునికి నువ్వు భయం ఉండాలి. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. అవునా కదా? భక్తి బాగానే ఉంటుంది, పోతుంటారు బండి మీద పోతుంటారు, ఇట్లా మొక్క వేసుకుంటారు, ఎన్ని చూస్తుంటారు, ఇట్లా ఇట్లా అంటారు. కానీ అది భక్తి ఉండడం మంచిదే. కానీ మరి భయం ఏది? భయం కలిగి ఉండాలి కదా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు. మనము భయం కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం లేదు. ఈరోజు సంఘాలకు దేవుడు అంటే భయం లేదు. భక్తి అయితే ఉన్నది, పై భక్తే, కానీ భయం లేదు. ఎందుకంటే భయంతో మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. ఒక ఆయన అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం ఏం చేస్తాడో తెలుసా? చూడండి, ఆయన ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము మొదటి వచనాలు ఉంటాయి చూడండి. ఆయన ఎట్లుంటాడట చూద్దాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 2వ వచనం, ఫస్ట్ కంచెలు చదవండి, 2వ వచనం కంచెలు చదవండి. చాలు చాలు చాలు. ఎట్లున్నాడట ఆయన? ఆయన ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? కొర్నేలి. కొర్నేలి ఎట్లా ఉన్నాడు? ఒక్కనా అందరా? ఇంటి వారందరితో భయంతో ఉన్నారు. ఒక్కడే కాదు, కొర్నేలి కుటుంబము ఇంటి వారందరితో భయం కలిగి ఉన్నారు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థన చేయొచ్చున్నాడు. చూసిరా, భయము ఇంటి వారితో అందరూ ఉండాలి, పిల్లలతో సహా ఉండాలి. భయము ఇంటికి యజమాని ఒక్కడే భయంతో కలిగి ఉండటం కాదు. ఆయనకు భయం ఉంటే పిల్లలకు కూడా భయం వస్తుంది. కానీ ఈయనకు భయం లేకపోతే పిల్లలకు కూడా భయం రాదు. ఇంటి వారందరూ భయంతో ఉండాలి. దేవుణ్ణి ఆరాధించాలంటే మూడో మాట ఏంటంటే భయముతో మనం ఆరాధించాలి. ఎలా ఉండమ్మా? భయం కలిగి నువ్వు ఆరాధించాలి. ఫస్ట్ మాట ఏం చూసుకున్నాం? ఆత్మతో సత్యంతో మనం ఆరాధించినాము. రెండో మాట ఏం చూసుకున్నాం? పరిశుద్ధత హృదయం కలిగి మనం ఆరాధించినాం. మూడోది ఏంటంటే భయభక్తితో మనం దేవుణ్ణి ఆరాధించాలి. మూడో మాట ఏమాట? భయం కలిగి మనం దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలి. అట్టి కావాలని దేవుడు ప్రభు మన కోరుతున్నాడు. మన సౌందర్యాన్ని కోరుతున్నాడు మన ప్రభు. మన సౌందర్యం అంటే కూడా చూసుకున్నాం. మన హృదయ అంతరంగంలో ఉన్న సౌందర్యాన్ని మన కోరి చూసారంటే అది ఆ మాట మనం అనుకుంటేనే అది ఒకటి ఉత్సాహం. ఆ సౌందర్యం కోరుతున్నాడట. ఇంకా నేను అనుకుంటా కదా, ఇక ఎవరు ఆ మాట ఎవరు కోరరు అనుకుంటా. మనలో ఉన్న సౌందర్యాన్ని మన ప్రభు కోరుతున్నాడంటే ఏంది మామూలు విషయం అది. కానీ అటువంటి కోరిక మన ప్రభు కోరుతున్నాడు. కానీ ఆయనకు ఆరాధించాలంటే మనం ఏం చేయాలి? ఈ మూడు కాదు, ఇంకా రెండు ఉంటాయి. అలా మనం ఆరాధించాలి. భయంతో మనం ఏం చేయాలి? ఆరాధించాలి. పరిశుద్ధ హృదయంతో మనం దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో మనం ఏం చేయాలి? ఆరాధించాలి. అట్లా ఆ సౌందర్యాన్ని కోరుతున్నాయా? ఆ సౌందర్యాన్ని నేను కోరుతున్నాను అని అంటాడు. 4 చూడండి. కీర్తనకారుడు 4వ అధ్యాయము 34వ అధ్యాయము 18వ వచనం. అసన్నుడు, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. చాలు. 4వది ఏంటంటే సంపూర్ణ హృదయంతో ఆరాధించాలి. విరిగిన నలిగిన ఎవరున్నారు? ఒక వ్యక్తి
బైబిల్లో మొదటి సమయంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఎవరు ఆమె? ఆ మనసు అట ఇరిగిపోయిందట. ఆమె మనసు ఎట్లుంది? ఎందుకు ఇరిగిపోయిందంటే ఏం కావాలి ఆమెకు? కుమారుని కావాలి. నాకు ఒక కుమారునికి దయచే సూత్రం ఒక మాట చూడండి, ఒక మాట ఉంటుంది. మొదటి సమయాలు చూద్దామటండి. 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏడ్చుచు సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలైన మరొక రానేక యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసి కొనెను. చాలు. ఈమె ఏ హృదయంతో ప్రార్థిస్తుంది దేవునికి? విరిగిన నలిగిన హృదయంతో ప్రార్థిస్తుంది. చూసిరా, మనం కూడా ఒక సంపూర్ణ హృదయంతో ఆరాధించాలంటే దేవునికి ఇష్టమైనది ఏంటిది? విరిగిన మనసే. విరిగిన నలిగిన మనసే ఆయనకి ఇష్టం. ఆయన బలులు కాదండి, బలులు కోరేవాడు కాడు మన ప్రభు. అప్పుడు పాత నిబంధన కాలంలో బలులు కోరారు, కానీ ఇప్పుడు ఏం కావాలి? నీ హృదయం నాకేమో అంటాడు. అవునా కదా? ఆయన కోరిక అది, ఆయన కోరిక. అందుకని ఈమె ఎట్లుందట? బహు దుఃఖకాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడుస్తుంది. చూసిరా, ఆ మనసును ఏం చేయాలి? ఈమెలో ఉన్న ఎవరు అన్న ఉన్న లోపల ఉన్న సౌందర్యాన్ని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే రేపు సమూయేలుని పేరు పెడతారుగా, తర్వాత పనిచేసేది ఎవరు? దేవుని పని చేసేది ఎవరు? సమూయేలే. అందుకనే అది కోరాడు. ఎందుకంటే నీ కుమారుని ఇస్తా, ఎందుకంటే నా పని కొరకు వాడుకుంటాని. అప్పుడు కుమారుని చూడండి, ఎన్నో వచ్చిన ఉంటుంది చూడండి, 20వ వచనం చదవండి. అదే వీనిని పెట్టాను. చాలు, సమూయేలు పేరు పెట్టింది. ఎవరికి మొక్కుకుంది? నాకు కుమారుని కావాలి. కన్నాక ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ దేవునికి ఇవ్వాలి. మళ్ళీ దేవునికి ఇస్తే ఎవరి దగ్గర ఈయన సమూయేలు సేవ చేస్తున్నాడు? ఏలి దగ్గర. అప్పుడు సమూయేలు, అప్పుడు ఆయన కింద పరిచారకుడు ఉన్నాడు సమూయేలు. అది మిగతా అధ్యాయాలు ఉంటుంది. అయితే ఎందుకు మొక్కుబడి అని చేసిందంటే, ఆమెను విరిగిన నలిగిన హృదయాన్ని ఏం చేసిండంటే దేవుడు కనికరించి ఏం చేసిండు? ఒక కుమారుని ఇచ్చిండు. అది నాకు ఆ ఆరాధన, ఆ సౌందర్యం నాకు కావాలంటే అటువంటి కోరిక మన ప్రభువు కోరుకుంటున్నాడు. అమ్మ, ఈ సౌందర్యాన్ని కోరుతున్నాడు. అందుకని ఆయనకేంది? విరిగిన నలిగిన హృదయానికే యెహోవాకు ఆసన్నుడు అట. నలిగిన మనసులకు ఆయన రక్షిస్తాడు. 4 అయిపోయినాయి. ఒక 5వ ఒక మాట చదివి ఆరాధనలోకి వెళ్దాం. చూస్తారా? లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము 46వ వచనం చదువుతాం. క్రీస్తు శ్రమపడి పేరట ఉండునని వారితో చెప్పాను. ఇంకా ఆయన బేతనీలకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి
ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమయ్యెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములకు ఉండి దేవుని స్తోత్రం చేయుచుండిరి. ఐదోది ఏంటంటే ఆనందంతో ఆరాధించాలి. ఎందుకంటే ఇలా ఆనందంతో ఎందుకు ఆరాధించారంటే, మన ప్రభు మరణములు గీర్చి మృత్యుంజయుడై మూడో దినం లేచి ఎన్ని రోజులు ఉన్నాడు భూలోకంలో? ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. అది అపోస్తల కార్యం మొదట అధ్యాయం. 40 రోజులు ఉన్నప్పుడు ఈ శిష్యులు జనంతో వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో, వారి కళ్ళ మధ్యలో ఎక్కడికి వెళ్ళాడు ప్రభు? పరలోకం. వారి కళ్ళతోటినే వారు మాట్లాడుతుంటే ఆరోహణమయ్యాడు. అది చూసి వీరికి ఒక ఆశ్చర్యం కలిగింది. అప్పుడు వీరికి ఏమైందంటే ఆనందం కలిగింది. ఉన్నదా లేదా మాట? చూడండి 52 వచనం. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందమట. ఏమానందం ఇది? మహానందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేస్తున్నారు. అది వాళ్ళకు మహానందం కలిగిందంట. ఇప్పుడు అది సాధారణ విషయం కాదు. మన మధ్యలో లేచిపోతున్నాడు ప్రభు. శిష్యుల మధ్యలో వాళ్ళ కన్నుల్లో ఎదుటనే ప్రభు లేచిపోతుంటే వాళ్ళకి మహానందం కలిగింది. ఎందుకంటే 40 దినాలు వాళ్ళతో ఉన్నాడు కదా ప్రభు. లేచి మృత్యుంజయుడు. వాళ్ళకు అట ఆనందం కలిగాట. యెరూషలేముకి వెళ్ళాట. ఏం చేస్తున్నారట? మహానందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఏం చేస్తారు? ఆరాధిస్తున్నారు, ఆయన ప్రార్థిస్తున్నారు. చూసిరా ఎంత ఆనందంతో ప్రార్థిస్తున్నారు, ఎంత ఆనందంతో ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆ కన్నుల ఎదుట ఆశ్చర్యం. మనకు పైనుంచి ఒక విమానం పోతుంటే అమ్మో ఎంత ఎత్తు మీద పోతున్నారు అనుకుంటాం. కానీ మరి ఆయనకి ఏమీ లేదు. ఆయనకి ఏమి చక్కగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే వారి కళ్ళ మధ్య చూస్తుండగానే ఆరోహణం అయిపోయాడు. అందుకనే వారికి ఆనందం కలిగితే ఆయన ఆరాధిస్తున్నారట. యెరూషలేము పోయి ఆరాధిస్తారు. అబ్బో, ఎందుకంటే మృత్యుంజయ లేచినాడు, మనతో ఉన్నాడు, మనతో చేపలు తిన్నాడు, మనతోటి పడవలో నడిచాడు, పడవలో నిద్రపోయాడు, బోధిస్తున్నాడు. వారికి ఆనందం కలిగిందండి. వారికి శిష్యులకు ఆనందం కలిగి మహానందంతో వారిని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నాడు. మొదటిది ఏంది మనం అనుకున్నది? ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. రెండోది పరిశుద్ధత హృదయం కలిగి ఆరాధించాలి. మూడోది ఏంది? భయభక్తితో ఆరాధించాలి. నాలుగోది ఏంది? సంపూర్ణ హృదయంతో ఆరాధించాలి. ఐదోది ఏంటంటే ఆనందంతో మనం ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఒకటి ఉదాహరణ చెప్తే నేను ముగిస్తాను కదా. ఆరాధన యేసుప్రభు పుట్టాడు. ఎక్కడ పుట్టిండమ్మా? పశువుల పాకల్లా, బెత్లెహేంలో? బెత్లెహేంలో పుట్టాడు. ఆయన ఆరాధించడానికి ఎవరు వచ్చారు? ముగ్గురు. చూడండి ఆ మాట చూడండి. ఆ మాట చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అత్యానందాల భరితులై ఇంటిలోనికి వచ్చి తలైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారంను, సాంబ్రాణి, బోళంను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు. ఏం సమర్పించిరట వీళ్ళు? బంగారము, సాంబ్రాణి, బోళంను. అంటే అలా ఆరాధించడానికి అవి పట్టుకొచ్చి వాళ్ళట తమ పెట్టెలను విప్పిరట. తమ పెట్టెలను విప్పి సాగిలపడ్డారు, ఆయన్ను ఆరాధిస్తున్నారు. చూసిరా, మనం కూడా దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒకటి ఉదాహరణ చూపించినంటే వాళ్ళు అట్లా చేసారు. పుట్టంగానే ఆ నక్షత్రం చూసి ఆయన ఎక్కడున్నాడో చూసి ఆయన ఇంటిలోకి వెళ్ళి వాళ్ళున్న దగ్గర పెట్టెలిప్పి సాంబ్రాణి, బంగారుని, బోలంను ఆయనకి ఏం చేశారు? సాగిలపడి ఆయనకు ఆరాధించారు.
అమ్మా, మరి నువ్వు నేను ఎలా ఆరాధించే వారికి ఉన్నాం? ఈరోజు సంఘంలో నువ్వు నేను అలా ఎలా ఆరాధించే వారికి ఉన్నాం? మన సౌందర్యం ఏంటిది ఆయన ప్రభు దగ్గర? నీ సౌందర్యం నువ్వు గుర్తించినవా ప్రభు దగ్గర ఎప్పుడైనా? నా సౌందర్యాన్ని నేను గుర్తిస్తున్నాను, ఎందుకంటే నేను ఆయన దగ్గర అప్పుడప్పుడే కాదు, దినము ఆయన వాక్యంతో నేను నా హృదయాంతరంగా నేను చేస్తున్నట్టే కడుక్కుంటున్నాను ఆయన ఆరాధించాలంటే. మరి నీ సౌందర్యం నువ్వు కనబడాలంటే నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు ఈరోజు? అందుకని అంటాడు, నీ సౌందర్యాన్ని ఆయనకు ఏంటంటే ఆయన కోరికట. నీ సౌందర్యాన్ని కోరిక, ఆ సౌందర్యాన్ని ఏం చేస్తుందంటే నువ్వు ఎలా ఆరాధించినట్టు ఆయన కోరుతున్నాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే ఈ ఆరాధన, నిజమైన ఆరాధన, నిత్య జీవనకు ఆరాధన నడిపించాలంటే ఏం చేయాలంటే మనం సౌందర్యంగా ఆయనకు ఆరాధించేవారిగా, మన హృదయాంతరంగంలో ఆయనకు ఆరాధించడం ఆయన కోరుతున్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.